నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు కొత్తగా ప్రదీప్ చురుకూరి డైరెక్షన్లో ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీని ప్రస్తుతం NKR21 అని పిలుస్తున్నారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ డెవిల్. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే డెవిల్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే డెవిల్ మూవీతో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు డెవిల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో మన ముందుకు వస్తున్నారు. చూడాలి నందమూరి కళ్యాణ్ రామ్ గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ NKR21 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే NKR21 మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది అశోక్ వర్ధన్ ముప్ప ఇంకా సునీల్ బొలసు. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది ప్రదీప్ చిరుకూరి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ బి ఆంజనేష్ లోక్నాథ్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది విజయశాంతి, సాయి మంజ్రేకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ NKR21 మూవీలో విజయశాంతి గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే విజయశాంతి గారు ఈ NKR21 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సరిలేరు నీకెవ్వరు. అయితే సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సరిలేరు నీకెవ్వరు మూవీతో విజయశాంతి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే విజయశాంతి గారు సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నందమూరి కళ్యాణ్ రామ్ గారితో ఈ NKR21 మూవీలో యాక్ట్ చేస్తున్నారు విజయశాంతి గారు. చూడాలి విజయశాంతి గారికి ఈ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ NKR21 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ NKR21 మూవీలో సాయి మంజ్రేకర్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే సాయి మంజ్రేకర్ గారు ఈ NKR21 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. అయితే స్కంద మూవీతో సాయి మంజ్రేకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సాయి మంజ్రేకర్ గారు స్కంద మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ NKR21 మూవీలో యాక్ట్ చేస్తున్నారు సాయి మంజ్రేకర్ గారు. చూడాలి సాయి మంజ్రేకర్ గారికి ఈ NKR21 మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ NKR21 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే NKR21 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ NKR21 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ NKR21 మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం NKR21 మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ NKR21 మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి NKR21 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ NKR21 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.